ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కూతురు స్నిగ్ధ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించారు. అంతేకాదు సోషల్ మీడియాలో సీజేపీ నిరసనల వీడియోలను పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా అంటూ సెటైర్ కూడా వేశారు ఎంపీ కేసినేని చిన్ని కూతురు కేసినేని స్నిగ్ధ. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర చర్చకి దారితీసింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది టీడీపీ. తెలుగుదేశం వైఖరిపై బీజేపీ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి సతీష్, విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎలా చూడొచ్చు ఈ పోస్టుల్ని? ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటే ఏం చెప్తారు? సాధారణంగానే ఎప్పుడు కూడా తన అధికారానికి సహకరించినటువంటి పార్టీలకి వెన్నుపోటు పడడం పరిపాటిగా మారినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల వైఖరికి నిదర్శనంగా ఈ సంఘటనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ పోస్టులు కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఎందుకంటే సాక్షాత్తు ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల్లో కేసినేని చిన్ని ప్రస్తుతం నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా, నారా లోకేష్ కి ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టడంలో అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి కేసినేని చిన్ని ఆ కుమార్తె కేసినేని స్నిగ్ధ అఫీషియల్ గానే తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఏదైతే అటు ఇన్స్టా గానీ ఫేస్బుక్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ధోరణిలో పోస్టులు చేయడం అన్నది అది ఆయన తండ్రి కేసినేని చిన్నికి తెలిసే ఆమె చేసింది. ఎందుకంటే వరుసగా ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన రోజులు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిన రోజులు, వాళ్ళకి మద్దతుగా నిర్వహించినటువంటి అనేక ర్యాలీల్లో సంబంధించి ఒక ర్యాలీలో కూడా ఆమె పార్టిసిపేట్ చేసేలాగా ఒక ప్లకార్డ్ కూడా ప్రదర్శించడం, ఆ ప్లకార్డ్ ని స్వయంగా తన ఇన్స్టాలోనూ తన ఫేస్బుక్ లో కూడా స్నిగ్ధ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో చాలా క్లియర్ గా కేంద్ర మంత్రి రాజీనామాకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉండడం, సార్ రిజిగ్నేషన్ లెటర్ డ్రాప్ చేయాలా అంటూ ఒక గ్రామర్లీ లింక్ పంపిస్తా అంటూ చాలా సెటైరికల్ గా కేంద్ర మంత్రి రాజీనామాకు సంబంధించి ఆమె పోస్ట్ చేయడం, అదే ప్లకార్డ్ ని ఆమె పట్టుకుంటూ కూడా నిరసనలో పాల్గొనడం, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి నిర్వహించిన లేకపోతే ఎక్కడైనా ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం. బట్ ఆమె పాల్గొన్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ డెమోక్రటిక్ టైమ్ టు మేక్ వన్ అన్నది చాలా స్పష్టంగా, అంటే మోడీ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదంటే అది క్లియర్ గా తన తండ్రి భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోనే ప్రజాస్వామ్యం లేదంటే ఆమె కామెంట్ చేసినటువంటి ఆ ధోరణి. సో ఇది చాలా క్లియర్ గా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎంపీ కుమార్తె ఇలాగ చేయడం అన్నది టీడీపీలో రాజకీయంగా ముఖ్యంగా బీజేపీ నాయకులు దీనిపైన సీరియస్ గా ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి విమర్శించడం అనేది, ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో బీజేపీని దారుణంగా బూతులు తిట్టినటువంటి చరిత్ర ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అదే ధోరణిలో వీళ్ళు అవలంబిస్తా ఉన్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ పోస్టులు అన్నవి ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో, టీడీపీ రాజకీయాల్లో వైరల్ గా మారాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.